హలో ఫుడీస్, వెల్కమ్ టు వావ్ డెలిషియస్. ఈరోజు కనుమ స్పెషల్ స్పైసీ నాటుకోడి పులుసు. ఇది ఎంతో ఘాటుగా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, గారెల్లోకి, రాగి ముద్దలోకి, రొట్టెల్లోకి చాలా చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్లోకి 1/2 kg చికెన్ని వాష్ చేసుకొని తీసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చికెన్ అంతా బాగా మ్యారినేట్ చేసుకోండి. ఒక గంట పాటు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక పాన్ వేడి చేసుకొని 4-5 లవంగాలు, ఓ బిర్యానీ ఆకు, ఒక అనాస పువ్వు, ఒక దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 యాలకులు, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోండి. 1 టీ స్పూన్ గసగసాలు, 1-2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు దోరగా వేయించాలి. మిక్సీ జార్ తీసుకొని ఈ మసాలాలన్నిటినీ వేసి ఫైన్ పౌడర్లా బ్లెండ్ చేసుకోండి. కుక్కర్ ప్యాన్ హీట్ చేసుకొని 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకోండి. కొన్ని కరివేపాకులు, 2 పచ్చిమిర్చి తరుగు, 2 ఉల్లిపాయల తరుగు వేసుకొని 3-4 నిమిషాలు వేయించుకోవాలి. ఓ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ వేసి కలుపుకొని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి. మూత తీసి గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసుకొని 4-5 నిమిషాలు లో మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. ఓ 2 కప్పుల వాటర్ని పోసి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ రానివ్వండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూడండి. ఒకవేళ మీకు ముక్కలు సరిగ్గా ఉడకనట్లయితే 4-5 నిమిషాలు మూత తీసి లో ఫ్లేమ్లో మగ్గించండి. విలేజ్ స్టైల్ నాటుకోడి పులుసు పల్చగా ఉంటేనే బాగుంటుంది. ఒకవేళ మీకు థిక్ గ్రేవీ కావాలంటే 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాలు మగ్గించుకోండి. చివరగా కొత్తిమీర చల్లుకుని దింపేయండి. గుమగుమలాడే స్పైసీ నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది.